డీటెయిల్స్ చూస్తే సర్పంచ్లు కౌన్సిలర్లు తమ పరిధిలోని గ్రామాలను వార్డులను గంజాయి రహితంగా తీర్చిదిద్దాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజశేష్ షా, ఎస్పీ అఖిల్ మహాజన్ పిలుపునిచ్చారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా బుధవారం జిల్లా కేంద్రంలోని సెంట్రల్ గార్డెన్లో మాదక ద్రవ్యాల నిర్మూలన, రోడ్డు భద్రత, మహిళల భద్రత, సీసీ కెమెరాల ప్రాముఖ్యతపై పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు హాజరయ్యారు. యువత డ్రగ్స్ వంటి వ్యసనాలకు దూరంగా ఉండి బంగారు భవిష్యత్తును నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు. సమాజంలో నేరాల నియంత్రణకు, శాంతి భద్రతల పరిరక్షణకు సీసీ కెమెరాలు మూడవ కన్నులాగా పనిచేస్తాయని, ప్రతి ఒక్కరూ వీటి ఏర్పాటుపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. సర్పంచ్లు, కౌన్సిలర్లు తమ పరిధిలోని గ్రామాలను, వార్డులను గంజాయి రహితంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. గంజాయి సాగు చేసే రైతుపై కఠిన చర్యలు ఉంటాయని, ఇప్పటికే కొంతమంది రైతుల వివరాలను అగ్రికల్చర్ కమిషనర్కు పంపి వారి రైతు భరోసా, రుణమాఫీ వంటి పథకాలను నిలిపివేసినట్లుగా వెల్లడించారు. గ్రామాల్లో బెల్ట్ షాపులు, అక్రమ మద్యం విక్రయాలపై తీర్మానం చేయాలని కోరారు. ప్రతి గురువారం ఆరోగ్య పాఠశాలలో భాగంగా విద్యార్థులకు యాంటీ డ్రగ్స్ డే నిర్వహించి అవగాహన కల్పిస్తున్నట్లుగా వివరించారు. ఒక యాక్సిడెంట్ లారీ కింద అంటే అది యాక్సిడెంట్ కాదు. ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు మళ్ళీ మీరు అందరూ ఒక ఆదర్శ గ్రామంగా, ఒక ఆదర్శ వార్డుగా మీరు తయారు చేయాలి చెప్పడం జరిగింది. సో మనం అంటే ప్రతిసార్లు అంటే సర్పంచ్లు కానీ, కౌన్సిలర్స్ కానీ కోరిక ఏముంటాయంటే మాకు సీసీ రోడ్లు కావాలి, డ్రైన్స్ కావాలి, బీటీ రోడ్లు కావాలి. కానీ ఈ కోరిక అంటే చాలా తక్కువ వస్తాయి. డైరెక్ట్ మా గ్రామంలో కానీ, మా వార్డులో కానీ మరి ఎక్కడైనా బెల్ట్ షాప్ ఉండకూడదు, లేదు ఎక్కడైనా కళ్ళు మళ్ళీ వారు అన్ఆథరైజ్డ్ గా అమ్ముతున్నారు, ఎక్కడైనా ఎల్ఫ్రజామ్ అట్లా కన్సంప్షన్ అవుతుంది, అవి దయచేసి బంద్ చేయండి. లేదు నేను గాంజా ఎవరెవరు పండిస్తున్నారు అటువంటి రైతుకి గుర్తించి మళ్ళీ కన్సర్న్ ఏఈఓ దగ్గర వెళ్ళి, లేదు కన్సర్న్ ఎస్ఐ దగ్గర వెళ్ళి మళ్ళీ అక్కడ రైతు భరోసా ఆపగలుగుతున్నాము. అంటే ఇట్లా కోరిక చాలా తక్కువ వస్తున్నాయి. కాబట్టి మనం ఈ రోజు ఒక అవగాహన పెట్టడం జరిగింది. సో మీరు అంటే ఈ 4 అంశం ఈ రోజు మనం పెట్టడం అంటే, ఒకటేమో మీ గ్రామం కానీ, మీ వార్డు కానీ అంటే గంజాయ రహిత గ్రామం, వార్డు తయారు చేయాలి. దాంట్లో ఒకటి పండించడం కావచ్చు, ట్రాన్స్పోర్టేషన్ కానీ సేల్ కావచ్చు, లేదు కన్సంప్షన్ కావచ్చు. సో ఈ 3 మేజర్ గా భాగాలు ఉంటాయి. మనం ఏవైతే పండించడం సందర్భంగా అంటే పోలీస్ నుంచి మాకు జిల్లా అడ్మినిస్ట్రేషన్ కి ఎవరెవరు రైతులు మళ్ళీ ఇట్లా పండిస్తున్నారో ఆ సమాచారం వస్తున్నాయి. ఇంటికాడ పండించుకోవచ్చు, లేదు పొలంలో పండించవచ్చు, ఎక్కడైనా పండించుకోవచ్చు. సో వారికి మనం తప్పకుండా ఇట్లా ఎవరైతే కేసు దొరుకుతున్నాయంటే వారికి ప్రభుత్వం నుంచి ఇప్పుడు స్టార్టింగ్ అంటే రైతు భరోసా ఆపగలుగుతున్నాము. తర్వాత కొద్ది రోజుల తర్వాత ఇంకా కూడా మళ్ళీ కొంత ఎక్స్ట్రా ప్రైసెస్ అయితే మిగతా స్కీమ్స్ కూడా మళ్ళీ ప్రభుత్వం ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఆపడానికి వీలు అవుతుంది. ఇప్పుడు ఈ రోజు మీటింగ్ ఉద్దేశం ఏంటి అంటే, మీరు ఆల్రెడీ విన్నారు. అంటే మెయిన్ ఫోకస్ ఏంటి అంటే డ్రగ్స్, ఈ నార్కోటిక్ డ్రగ్స్. ఆ సర్పంచ్ ఏం చేయాల్సింది, సర్పంచ్కి అన్నీ తెలిసి ఉంటుంది, అక్కడ ఏం జరుగుతుంది, ఏ ఊరులో ఎవరిది ఎంత గుంటలో ఉన్నాయి, ఎంత భూమి ఉంది, ఎక్కడ ఇష్యూ. సో ఇప్పుడు మన జిల్లా గురించి మనం మాట్లాడితే చివరి సంవత్సరం మనం దాదాపు 200 కేసు మనం గాంజాయి పైన చేసాము. 200 కేసు, అది తక్కువ కాదు, చాలా ఎక్కువ కేసు. ఎందుకంటే ఒక్కొక్క కేసులో 4-5 మంది ఉంటారు. సో దాదాపు మీరు అనుకుంటే 1000 మెంబర్స్ మన జిల్లా నుంచి మనం జైలు పంపడం జరిగింది. అది మంచిది కాదు, అది చాలా చేదు మాట. ఇంకొక ఏంటి అంటే, మన జిల్లాలో మాత్రమే తాగడం కాదు, ఇక్కడ పండించుకోవడం, మళ్ళీ ఇక్కడ నుంచి అమ్మడం, అది కూడా జరుగుతుంది. ఏంటి అంటే మీ అందరికీ ఇక్కడ నుంచి చెప్పడం ఏంటి అంటే, మీరు ప్రతి ఒక్కరు ఈరోజు మీ విలేజ్ ఒక